తెలంగాణ అసెంబ్లీలో బిగ్గెస్ట్ బడ్జెట్ హిస్టరీ క్రియేట్ అవ్వబోతుంది. తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో నడుస్తున్నాయి. 26-27 బడ్జెట్ మీద హీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో ఇదే హీటెడ్ టాపిక్. మేము ప్రజల కోసం లక్షల కోట్ల బడ్జెట్ ని అలొకేట్ చేస్తున్నామంటున్నారు గవర్నమెంట్. ఇవన్నీ ప్రామిసెస్ మాత్రమే, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు అంటున్నారు అపోజిషన్ పార్టీ వారు. ఫార్మర్స్ కోసం మీ ప్లాన్స్ ఏంటి? స్టూడెంట్స్ కోసం మీ ప్లాన్స్ ఏంటి? యూత్ కి జాబ్స్ ఎలా వస్తాయి? సెక్టర్ కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ప్రశ్నలకి ఆన్సర్స్ కోసం తెలంగాణలో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఈసారి బడ్జెట్ రికార్డ్, వెల్ఫేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అన్ని సెక్టార్స్ కి ఫండ్స్ పెంచామని చాలా కాన్ఫిడెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది పేపర్ బడ్జెట్ మాత్రమే, ఇంప్లిమెంటేషన్ లో జీరో అని కేటీఆర్ గారు అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. మెంబర్స్ మధ్య ఆర్గ్యుమెంట్ స్పీక్స్ కి వెళ్ళాయి. స్పీకర్ కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్ గా నడుస్తుంది. ఒక కామన్ సిటిజన్ గా మనకు కావాల్సింది ప్రామిసెస్ కాదు, రిజల్ట్ కావాలి. ఈ బడ్జెట్ లో మన ఫ్యామిలీ ఫ్యూచర్ ఉంది, మన ఫ్యూచర్ ఉంది, మన తెలంగాణ ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంట్? జాబ్సా, ఫ్రీ ఎడ్యుకేషనా, ఫార్మింగ్ సపోర్టా? కామెంట్ లో చెప్పండి.